ఏం మందల వెల్కమ్ టు త్రీ యాంగ్రీ బాయ్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఈ వీడియోలో మనం వినగానే వికారం వేసి వాంతి వచ్చే డైలాగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈలోపు లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేయండి చెప్తాను. ఇంకా హైప్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అంటే ఈ మధ్యన ఈ వీడియోకి హైప్ ఇచ్చేసి పుణ్యం కట్టుకోండి ప్లీజ్. మ్యాట్ ఏంటంటే నేను రోస్ట్ వీడియో చేసి చాలా కాలం అయింది అంటున్నారు, చేస్తే ఎలా ఉంటుందో చూసి చాలా చచ్చిపోతాం అంటున్నారు కొంతమంది. సో నా ప్రియమైన సబ్స్క్రైబర్స్, ఇప్పటి నుంచి సబ్స్క్రైబర్స్ అందరినీ ప్రేమగా చిచ్చుబుడ్లు అని పిలుస్తా, ఓకేనా? అండ్ ఈ రోజు ఈ వింతల్ని కలిసి చూసి తరిద్దాం రండి. నెంబర్ 1, ఈస్ట్రోజన్ కి అంతుంటే టెస్టాస్టెరాన్ కి ఎంత ఉండాలి? ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ కంటే ఎలాగోలాగా అర్థం అవుద్ది డైలాగు, లేకుంటే మన నవీన్ బంగారు తల్లిని ఫాలో అయ్యే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఈ టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ గురించి. అదే ఫ్రెండ్ ప్లేస్లో ఇంటర్లో ఎంపీసీ తీసుకొని ఎంసెట్ మెయిన్స్ ఇలాంటివన్నీ వరుస పెట్టి పోగొట్టుకొని ఫోన్ నెంబర్ అంత ర్యాంక్ తెచ్చుకున్నాం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్కి ఎలా తెలుస్తుంది డైలాగు? అసలు వాడికి ఏమర్థమవుతుందో తెలుసా? టెస్టిస్కి ఎంత ఉంటే ఈస్టిస్కి ఎంత ఉండాలిరా ఇలా అనిపిస్తుంది. ఈ సినిమాని ఎంతమంది చూసారో తెలియదు కానీ వీడియో కోసం 7 సార్లు చూసాను నేను. ఈ చిత్రంలో ఫ్రీక్వెంట్గా పడిన డైలాగ్ ఇదే అనమాట. ఒకవేళ సినిమా మీరు చూడలేదంటే నాకు మీరంటే చాలా కుళ్ళేస్తుంది భయ్య, నీ లైఫ్ ఎంత హ్యాపీగా ప్రశాంతంగా ఎలా ఉందో అసలు. ఒక సెకండ్ ఫోన్ వస్తుంది. హల్లా చెప్పరా గరిమేక సరే మ్యాటర్ ఏంటి? పక్కింటి మ్యాటర్ తెలిసిపోయిందా? కాదురా. సంధ్య గురించి జానుకు తెలిసిపోయిందా? కొమ్మ తీసి అబ్బా కాదురా. ఓ అర్థమైందిరా, సెగ్గడ్లు వచ్చాయి కదా ఆయింట్మెంట్ కోసం ఫోన్ చేసే దొంగి. నాకు తెలిసి నీ అబ్బా నోరు మూసుకొని చెప్పింది నువ్వు. ఆ సినిమాలో భ్రమరమ్మలాగా వాడక నీ పదాలని. నా గర్ల్ ఫ్రెండ్ కి నేను వద్దంట్రా, ఈగో క్లాష్ అంటుంది, ఏం చేయను? నేను ఒక డైలాగ్ చెప్తాను, అది తనకి చెప్పే. సిగ్గులే నిన్ను సిగ్మా అనుకుంటది. చెప్పు ఈస్ట్రోజన్ కి ఎంత ఉంటే నా టెస్టికల్స్ కి ఎంత ఉండాలి? ఇది ఆల్రెడీ చెప్పేసాను. ఏమనింది? ఓకేనా? నన్ను వదిలేసింది అందుకే దొండకాయ అంటుంది. బాయ్. తర్వాత డైలాగ్ గురించి చూద్దాం. మొగుడు లైన్ లోకి వచ్చాడు, ఇక విలన్స్ కి పగుల్స్, ఫ్యాన్స్ కి ఏంటక్క ఇది? ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ మాస్ సినిమాలో సడన్ గా బోయపాట్ వచ్చాడేంటి అన్నట్టు ఉంది. మంచి సీన్ మధ్యలో ఇలాంటి డైలాగులు రావడం, ఎగ్జామ్ మధ్యలో బాత్రూమ్ రావడం రెండు ఒకటే. ఇటు ఇది అవ్వదు, అటు దాన్ని ఆపలేం. ఇలాంటి డైలాగులు ఎవరు రాస్తారో ఏమో తెలియదు కానీ నేను మొన్న కోకోకోలాలో వెనీలా ఫ్లేవర్ అంట దాన్ని ఇచ్చారు 130 రూపాయలు దుబ్బేసి. అది ఎంత వికారంగా ఉందో 2023లో దానికి డబుల్ ఇచ్చింది ఈ డైలాగ్ నాకు. వా మై గాడ్, అసలు ఏంటిది? ఎదిరిస్తే చిరాకు, ఎదురొస్తే అరిటాక. ఎదిరించడం ఎదురు రావడం రెండు ఒకటే కదన్నా. ఒక పని చెయ్యి, అరిటాక్ అడిగి సింగిల్ మీల్స్ పెట్టే, ఆడికి టిప్ ఇస్తాడు, అది తీసుకెళ్ళి ఇంటికి. చెప్పు లేకపోతే చెప్పు. ఇంకా ఎదురొస్తే అరిటాకులో భోజనాలు, లేకపోతే మా ఆవిడికి విడాకులు. తరువాత మరొక చక్కటి బోయపాటి డైలాగ్ అనమాట. కొడుకంటే కొరివి పెట్టేవాడు కాదు, పరువు నిలబెట్టేవాడు. సరిపోయింది. ఆవిడ ఎమోషనల్ గా నీ బిడ్డకి ఏమన్నా అయితే ఏం చేస్తావురా గడ్డి నాయాలా అంటే ఏం కాదలే ఆడి గెట్టాడు అని చెప్పకుండా కొరివి పరువు బెల్లం సుల్లం అంటావా, నెల సామాన్లు చెప్తావు ఏంటన్నా నువ్వు? నిన్ను కాదలే, నోలన్ లాంటి డైరెక్టర్ సినిమా ఇది, ఆయన గారిని అనాలి. ఈ సినిమాలో ఇంకో డైలాగ్ కూడా భలే ఫేమస్, అదేంటో కామెంట్స్ లో చెప్పండి చూద్దాం. తర్వాత కళాఖండం వామ్మో, ఇది మీరే చూడండి. నువ్వు వంచన్నా, నువ్వు వంచు, ఐరన్ వంచేసేయి. వద్దు, వచ్చి నా జీ స్పాట్లో పెట్టావుగా వంచు, ఆ రోజు సినిమా ప్రీమియర్కి వచ్చానని. ఐరనే వంచాలి ఏంటి అని చెప్పి 2 గంటల సహనం వంచేసాడు. నిజానికి ఈ సినిమా పేరు ఫ్యామిలీ స్టార్ కాదు, రాడ్ స్టార్ అని పెట్టాల్సింది, యాప్ట్ ఉండేది. ఐఫోన్ కొనేసి పాత ఫోన్ డైరెక్ట్ షోరూంలోనే పగల నొక్కుతావా? నాకన్నా ఇస్తే నేను ఏదో ఒకటి చేసుకుంటా కదా దాన్ని. నెక్స్ట్ బొక్కని చూద్దాం. మొదటిసారి మా గాడిగా పుట్టినందుకు బాగా ఇదే ఆడదనగా పుట్టుంటేనా? అయ్యా హీరో మొగుడు అని చెప్పడానికి మగోళ్ళు కళ్ళల్లో ఏంటి ఆ ఎక్స్ప్రెషన్లు ఏంటి అసలు? ఇదంతా చేయొచ్చని ఏ ముహూర్తాన్ని హరీష్ మాకు అనిపించిందా కానీ అప్పటి నుంచి ఈ క్యారెక్టర్ మీద నాకు డౌట్లు స్టార్ట్ అయినాయి ఈ సినిమాలో. ఎలా సార్ ఈయన వచ్చినప్పుడల్లా నాకు అదే డైలాగ్ గుర్తొస్తూ ఉంటుంది, ప్రతి సినిమాలో ఆయన గుర్తొస్తున్నాడు ఇప్పుడు నాకు. ఈయన డైలాగ్కి తోడు కంటిలో కసి, వాయిస్లో ఫెమినిటీ, పెదాలు కొరకడం, పెద్ద బొట్టు, పాపటి, దానిపైన నూనె. అబ్బా దీనమ్మ బడవా. మగాడిగా పుట్టినందుకు నీకు బాధ వేస్తుందో ఏమో తెలియదు కానీ అసలు మనిషిగా పుట్టినందుకే నాకు అసహ్యం వేస్తుంది నా మీద. ఇంకా అసలు లేట్ చేయకుండా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోలేకపోతే చచ్చిపోతాను నేను. కరోనా వస్తే క్వారంటైన్ 14 days, నేను వస్తే లైఫ్ లో. అసలు ఈ సినిమాలో ఈ డైలాగ్ ఉందని కూడా నాకు తెలియదు. ఆ టైంలో స్లీప్ ఇంటర్వెల్ ఇచ్చారు కదా, మర్చిపోయా. అయినా షుగర్ ఉన్నాడు గంటకు ఒకసారి చుచ్చుకుపోయినట్టు నితినాన్న సంవత్సరంలో దింపదానే ఉన్నాడు సినిమాలో. ఇంకేం గుర్తుంటుంది అసలు? ఇది ఏ సినిమాలో కూడా గుర్తులేదు నాకు. ఇప్పుడు ఈ వీడియో అయ్యే లోపల ఆయన ఇంకో సినిమా దింపేస్తాడు, డౌటే లేదు. మా ఊర్లో నన్ను క్రికెట్ బాగా ఆడతానంటారు, అలాంటిది నన్నే బ్యాట్ ఇచ్చి కొడతావురా?
కొట్టాడని బాధ లేదు, బ్యాట్తో కొట్టాడని బాధ అంట. మరి ఏజెంట్ లాంటి సినిమాలు నువ్వు తీస్తే ఇలాగే ఉంటుందన్నయ్య. అయినా అంత సీరియస్ సిచ్యువేషన్లో కూడా జోకులు వేయగలుగుతున్నావు అంటే అలాంటి సత్తా నీకు ఒక్కడికే ఉంది. అయ్యగారే నెంబర్ 1, అఖిలే నెంబర్ 1. ఆ ఐస్లో ఎక్స్ప్రెషన్స్ చూడండి అయ్యా. నెక్స్ట్ వన్. స్విగ్గీ సుజుకీలో వస్తుంటే సీఎం సైకిల్ మీద వస్తున్నాడయ్యా. ఒరే ఈ క్లిప్ ఎవడరా పెట్టమనింది? ఆ కళాఖండం చూసినందుకే రిపీట్ మోడ్లో ప్రీమియం మెంబర్షిప్ తీసుకొని మరి బాత్రూంలో వారం సంసారం చేశాను నేను. అయినా స్విగ్గీ ఓడి సుజుకీలో రాబడలేదా? సీఎం సుజుకీలోనే రావాలా ఏంటి? అసలు ఈ లాజిక్ ఏంట్రా? ఆయన రా మచ్చా రా అంటే సినిమాకి పోయా, తడి కూడా నోట్లో పెట్టించుకొని బయటకు వచ్చా. ఓ మై గాడ్, ఒక 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనం ఇది ఒక మంచి మెసేజ్ సినిమా అండి, కల్ట్ క్లాసిక్ అంటాం. అది TFI ఆన్వాయితీ, అది అందరికీ తెలిసింది, వేరే విషయం. అసలు చారిగా అరే ఆ భూగ్రహం మీదకి ఒక యాస్ట్రాయిడ్ వచ్చి లాస్ట్ మినిట్లో అట్ట తప్పిపోయింది, వేరే దాని మీద పడిపోయింది అంటాం కదా, అట్ట పడింది గేమ్ చేంజర్ నా లైఫ్ లో. నా మీద తొందరగా మార్చేయాలి అసలు క్రింజ్ అనే వర్డ్ స్టార్ట్ అయిందే ఈ క్యారెక్టర్. 2 గంటలు హనీ ఇస్ ద బెస్ట్ అని అంటానే ఉంటది. మాకు తెలుసు అక్క తేను బాగుంటదని, సపరేట్ గా నాకు చూపివ్వలేదు. ఏంటి ప్రతి దాంట్లో ఈ మ్యాండసం ఏంటి అసలు? రావిపూడి మళ్ళీ చిరుతో సినిమా తీస్తున్నాడు, అది ఎలా ఉంటదో. వంగే వాళ్ళు ఉన్నంత వరకు మింగే వాళ్ళు ఉంటారని నాకు బాగా తెలుసు. నేను వంగే రకం కాదు, మింగే రకం. అది వంగే వాళ్ళంట, మింగే రకం అంట. హౌ ఇట్ ఇస్. నో, నేను కామెంట్లో చెప్పను, నో కామెంట్స్ ఆన్ దిస్ వన్. ఏమన్నా అంటే మళ్ళీ ఫేకు సుడో ఆక్టోపస్ ఫెమినిస్టులు అందరూ నా మీద దండయాత్రలు చేస్తారు, తర్వాత ఫేమస్ చేసి దొప్పుతారు నన్ను. అండ్ ఈ క్లిప్ని మీకు వదిలేస్తున్నా, మీరు ఏ కామెంట్స్ పెడతారో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, చూస్తా. మీలో ఉన్న క్రియేటివిటీని బయటికి తీయండి. ఉంటుంది నెక్స్ట్. రాకెట్ లో వెళ్లి ఆ చంద్రుల్లో ఏముందో తెలుసుకున్నారు గాని జాకెట్ వేసుకున్న ఆడదాని మనసులో ఏముందోనని ఎవరన్నా తెలుసుకున్నారు? అయినా రాకెట్ లో నుంచి చందమామను చూడడానికి జాకెట్ వేసుకున్న ఆడదాని మనసులు ఎలా అర్థం అవుద్ది అంటే నాకు అర్థం కాదు. రైమింగ్ సెట్ అవుతుందని చెప్పి రాకెట్ జాకెట్ అనేసారు. సూపర్ రాబిట్టు. హే 1 సెకండ్, నా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. హలో బేబీ చెప్పు. ఏంటి మ్యామ్? హాయ్ బేబీ, నా మనసు బాగాలేదు. ఏమైంది బేబీ? ఏమో నువ్వే కనిపెట్టి. ఏమోనా? ఏమో అంటే చెప్తే కదా తెలిసేది. దురందర్ చూసి రెహమాన్ డకెట్ గురించి తెలుసుకుంటావు కానీ చుడీదార్ వేసుకున్న నా మనసు అర్థం కదలేరు. దొండకాయ నా కూడా బ్రేకప్. బేబీ దొండకాయ అంటే చెప్పిపోవే. అది కట్ చేసి పడుతుంది. కానీ నేను మిమ్మల్ని అలా కట్ చేయను. యు ఆర్ మై సబ్స్క్రైబర్స్, మై ప్రియమైన చుచ్చుబుట్లు. ఈ వీడియో ఇంతే, ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. ఇంతకంటే నేను చూడలేను. మీకు కనుక ఈ వీడియో ఎంటర్టైనింగ్గా అనిపించినా, ఇంకా ఏ రకంగా చూడాలి అనిపించినా, చూడొచ్చు అనిపించినా, పర్లేదు అనిపించిన ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి పెట్టుకోండి అమ్మా. లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్ నా బతుక్కి. ఎందుకంటే నన్ను ఎలాగో ఎవరు లైక్ చేయరు, కనీసం మీరు వీడియో నన్ను లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని బాగా హైప్ చేసి పారదొబ్బండి. ఎంత హైప్ చేస్తారంటే 4-5 అకౌంట్ల నుంచి మీరే హైప్ చేయండి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మీ అమ్మ. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్తగా చూసిన వాళ్ళు, నా ప్రియమైన ప్రేక్షకుల చుచ్చుబుడ్లి గ్యాంగ్ లో మీరు చేరండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ యువర్ హర్ష సైనింగ్ ఆఫ్. బై.